ఈరోజు టాపిక్ ఇది చూడండి. ఏం లేదు, ఎందుకంటే ఈరోజు టాపిక్కే లేదు, ఏం చేయాలనేది ఈరోజు టాపిక్. దేని గురించి మాట్లాడదాం? ఐపీఎల్లో కంబ్యాక్స్, ఎస్ఆర్హెచ్ కంబ్యాక్, సిఎస్కే కంబ్యాక్. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మామూలుగా ఇలా, సిఎస్కే వేరే లెవెల్లో ఉంది, ఇంకా కేకేఆర్ అయితే రావాలి. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. దెన్ ఇంకా ఏం మాట్లాడుకుందాం? ఎలక్షన్స్. బెంగాల్లో బీజేపీ వస్తుందా? యాజ్ యూజువల్గా మమతా బెనర్జీ వస్తుందా? మమతా బెనర్జీ అనుకుంటా. అండ్ దెన్ తమిళనాడులో విజయ్ వస్తాడా రాడా? ఏమో మాస్టర్, ఆయన మాత్రం ఏ అయితే బాగా యూజ్ చేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్. ఇంకా ఏం మాట్లాడదాం? పోనీ నా యూట్యూబ్ గురించి మాట్లాడుకుందామా? చూడ్డానికి ఏమో దాంట్లో 227 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, కానీ దాంట్లో చూసేది కనీసం 100 మంది కూడా చూడరు. ఇంకా లైక్లు అయితే చెప్పనేకూడదు, కనీసం చూసిన వాళ్ళు అన్నీ లైక్లు కొట్టాలి కదా బ్రో. ప్లీజ్ బ్రో కొట్టండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఏం మాట్లాడుకుందాం? టీసీఎస్ రిలీజియన్ కన్వర్షన్ గురించి. మీకేం పని లేదా? ఎక్కడ నుంచి పోయా టైం? ఇక్కడ ఎవరి మంది వాడు కడుక్కోవడానికే టైం లేదు, మీరు కన్వర్షన్స్ ఎలా చేస్తున్నారు? నిజం చెప్తున్నా, ప్లీజ్ ఎవరి పని వాళ్ళు చూసుకుంటే ఏం పని ఉండదు. ఊరికే టైం వేస్ట్ అవ్వాలి ఇవన్నీ. నేను చెప్పేది ఏమంటే, హిందువులకి భగవద్గీత అండ్ దెన్ రామాయణం ఇలాంటి వాటితో పాటు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది చరిత్ర. మన పూర్వీకులు మన మతాన్ని కానీ మన సాంప్రదాయాలను కానీ కాపాడడానికి ఎంత కష్టపడ్డారో అవి తెలిస్తే మీకు రామాయణం మహాభారతం తెలియకోకున్నా కూడా మీరు వేరే రిలీజియన్ వైపు వెళ్ళారు, నేను గ్యారంటీ ఇస్తాను. కాబట్టి ఫస్ట్ హిస్టరీ తెలుసుకోండి. దెన్ మీరు మహాభారతం చదివినా రామాయణం చదివినా అవి ఒక మూలాలు, ఒక ఇన్స్పిరేషన్స్. బట్ చరిత్ర ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం. కాబట్టి ప్లీజ్ చరిత్ర గురించి తెలుసుకోండి. ఇంకా చాలా చెప్పచ్చు, బట్ అది కంట్రవర్షియల్ అవుతుంది. బట్ నేనంటే చరిత్ర గురించి కాస్త తెలుసుకోండి. థ్యాంక్ యూ.